రామభక్తుడైన ఆంజనేయుడు తన భక్తులను కంటికి రెప్పలా కాపాడుతారని సుందరకాండ మనకు చెబుతోంది. స్వామి పట్ల అచంచలమైన భక్తి విశ్వాసాలతో స్వామివారిని ప్రతి మంగళవారం లేదా స్వామివారు జన్మించిన శనివారం ఉదయం లేదా సాయంత్రం 3 సార్లు తూర్పుముఖంగా కూర్చొని పారాయణం చేసి స్వామికి బాగా పండిన తీయని అరటి పండ్లు లేదా శనగపిండితో చేసిన తీపి బూందీని నివేదిస్తే ఆంజనేయుని అనుగ్రహం తప్పక కలుగుతుంది. ఏమీ నివేదించలేని వారు స్వామికి తమ అశక్తను మనసులోనే చెప్పుకొని హనుమాన్ చాలీసా పారాయణం చేసిన స్వామి అదే ఫలితాన్నిస్తారు. మానసిక రుగ్మతల కారణంగా బుద్ధి వికాసం లేనివారు చాలీసా పారాయణం చేస్తే ఆ పిల్లలకున్న దోషాలన్నీ తొలగిపోతాయి. వారు ఇతర పిల్లల మాదిరిగా చురుగ్గా మారుతారు. ఇంట్లోని వారికి అకారణంగా భయాలు, మానసిక ఆందోళనలు ఉన్న ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నా హనుమాన్ చాలీసా పారాయణం చేత ఈ సమస్యలు తొలగిపోతాయి. శత్రుబాధలు ఎక్కువగా ఉన్నవారు, తరచూ అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్ పాలయ్యేవారు కూడా రోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల ఈ పరిస్థితి నుంచి ఉపశమనం లభిస్తుంది. జాతకంలో ఏలినాటి శని ప్రభావం నడుస్తున్న వారు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే శనికారక ప్రతికూల పరిస్థితులున్నప్పటికీ అంతగా బాధించవు. మృగశిర నక్షత్రం ఉన్న రోజునే ఆంజనేయుడు తొలిసారి సీతమ్మ దర్శనం చేశారు కనుక ఆ నక్షత్రం అంటే ఆయనకి ఇష్టం. కనుక ఆ నక్షత్రం రోజున 108 సార్లు చాలీసా పారాయణం చేస్తే తీవ్ర వ్యాధులు నిదానిస్తాయి. తరచూ వాహన ప్రమాదాలకు లోనవుతున్నవారు, జాతకంలో గండ దోషాలున్నవారు, మంచి శారీరక బలం కోరుకునేవారు రోజు హనుమాన్ చాలీసా చదవడం వల్ల సానుకూల ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులున్నవారు 40 రోజుల పాటు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఇక చాలీసా పాటించే రోజుల్లో తప్పక బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే నీలరాతి మీద పూట పడుకుంటే మరింత ఎక్కువ ఫలితం ఉంటుంది. ఎక్కడ రామనామం, రామభజన జరుగుతుందో అక్కడ ఆంజనేయ స్వామి కళ్ళ వెంట ఆనంద బాష్పాలు కారుస్తూ రామ భజనను ఆర్తిగా వింటాడు కనుక చాలీసా పారాయణకు ముందు తరువాత రామనామ జపం చేయాలి.